రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు నీళ్లు, కరెంటు సహా అన్ని విషయాలపై గత బీఆర్ఎస్ సర్కారు తప్పులే చెప్పిందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ధనిక రాష్ట్రం అయితే 7 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలతో వాస్తవాలను ప్రజలకు వివరించామన్నారు. రైతు బంధు కోసం 7,000 కోట్లు రెడీగా ఉంచితే అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని, కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కోరికలను సాధించలేమని చెప్పేటువంటి ఆలోచన ఉన్న ప్రక్రియలో పెద్ద ఎత్తున మేము నిధులు వచ్చినాయని ఓ పక్కన ప్రచారం జరుగుతోంది కేంద్రం నుంచి. ఇంకో పక్కన ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని అద్భుతంగా వాడాం మేము అని ఇంకో పక్కన ప్రచారం జరుగుతాం. మరి ఇవన్నీ నిజమా కాదా రాజకీయాలు పక్కన పెడదాం, కానీ వాస్తవాలైన ప్రజలకు తెలియాలి కదా. తెలిస్తే కదా మనం ప్రణాళిక చేసుకొని భవిష్యత్ తరాలకి మన రాష్ట్రాన్ని ఈ స్థితిగతులను ఏ రకంగా అందించగలం అనేది తెలియజేది. భవిష్యత్తులో వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకోగలిగేది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను రాజకీయాల జోలికి కూడా పోను. వాస్తవ పరిస్థితులు ఉన్నట్టుగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో కూర్చున్నాను. మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది? పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్సు, ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్సు -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవ